ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. చూడండి, ఈ రోజుల్లో అన్నిటికంటే మెయిన్ సబ్జెక్ట్ ఏమైంది? హెల్త్, ఆరోగ్యం. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే మనం ఏమన్నా చేయగలుగుతాం. మరి ఆరోగ్యంలో కూడా ఎలా? ఒకటి మెంటల్, ఇంకొకటి ఫిజికల్. అంటే మానసికంగా కూడా, ఫిజికల్గా శరీరంతో ఎంత ఆరోగ్యంగా ఉండాలనుకుంటామో దానికంటే ముఖ్యమైనది మానసిక ఆరోగ్యం. మన మైండ్ హెల్తీగా ఉండాలి. అంటే మన మనసు యొక్క ప్రభావం శరీరం మీద కూడా పడుతుంది. ఈ రోజులో చాలా, అంటే 90% మనకు వచ్చే రోగాలన్నీ మన మానసిక స్థితిపైన ఆధారపడి వస్తున్నాయి. అంటే బయట పొల్యూషన్ వీటితో వచ్చే రోగాల కంటే కూడా మానసికంగా వచ్చే రోగాలు ఎక్కువ అవుతున్నాయి. అందుకే డిప్రెషన్స్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి. మరి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు మనకి మెడిసిన్ ఇస్తారు. మెడిసిన్ ఇచ్చి లాస్ట్కి డాక్టర్ ఏం చెప్తాడంటే కొంచెం తక్కువ ఆలోచించండి అని చెప్తాడు. కానీ ఎలా అంటే మనసుకి మెడిసిన్, మన ఆలోచనల్ని కంట్రోల్ చేసే మెడిసిన్ అయితే ఎవరు ఇవ్వలేరు. మరి మన మనసు హెల్తీగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎందుకు అసలు మన మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది? దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు పరిస్థితులు, సమస్యలు, వ్యక్తులు, అంటే పరిస్థితులు మనల్ని జయిస్తున్నాయి. ఏదైనా పరిస్థితి వచ్చిందంటే అప్పటివరకు మనం హ్యాపీగానే ఉంటాం. ఏదైనా సిచ్యువేషన్ రాగానే దాని ప్రభావం మన మీద పడుతుంది. అంటే వ్యక్తులు, పరిస్థితులు మనల్ని జయిస్తున్నాయి. వాటి ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. మనం వాటిని దాటి వెళ్ళలేకపోతున్నాం. వాటి ప్రభావంలో లోనైపోతున్నాం. ఎందుకు అలా లోన్ అవుతున్నాం అంటే మనం మానసికంగా అంత హెల్తీగా లేం. అంటే మానసికంగా అంటే మన ఆలోచనలు. ఇప్పుడు మనం ఎవరు? ఆత్మలో ఏముంటాయి? మనసు, బుద్ధి, సంస్కారం. అంటే మనసు ఏం చేస్తుంది? ఆలోచిస్తుంది. బుద్ధి నిర్ణయిస్తుంది. అంటే మనసులో ఆలోచనల యొక్క ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఆ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల బుద్ధి సరైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతుంది. చూడండి, మనకు 2 చేతులు ఉన్నాయి. 10 మంది ఒక్కసారి పని చెప్తే మనం చేయగలుగుతామా? ఏ పని చేయాలో కన్ఫ్యూజ్ అవుతాం. అలానే మన మనసులో ఆలోచనలన్నీ ఎక్కువైపోతున్నాయి. ఏంటి, ఎలా, క్వశ్చన్లు, డౌట్లు. ఈ ఆలోచనలు ఎక్కువైపోవడం అంటే ఆలోచన ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల ఆ ప్రెషర్ బుద్ధి మీద పడుతుంది. బుద్ధి మీద పడడం వల్ల బుద్ధి సరైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతుంది. డెసిషన్ పవర్ మనలో కరెక్ట్గా లేకపోతే ఆ ఎఫెక్ట్ కర్మల మీద పడుతుంది. మరి మన కర్మలు సరిగ్గా లేకపోతే మళ్ళీ మన పాప ఖాతా తయారవుతుంది. ఆ పాప ఖాతా జన్మలు మన వెంట వస్తుంది. మన మనసు ఆరోగ్యంగా ఉంటే, అంటే మన ఆలోచనలు స్పీడ్ తక్కువగా ఉంటే, మన మనసు హెల్తీగా ఉంటే బుద్ధి పైన ప్రెషర్ తక్కువ పడుతుంది. కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతాం. డెసిషన్ పవర్ బాగుందంటే మన కర్మ శ్రేష్టం అవుతుంది. ఎంత కర్మలు శ్రేష్టంగా ఉంటాయో అంత పుణ్యకథ తయారవుతుంది. ఇప్పుడు చూడండి, ఏదైనా మనకి ఇప్పుడు ఏమైంది, చిన్న పనుల్లో మనకి ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది, కోపం అనిపిస్తుంది, చిరాకు అనిపిస్తుంది, విసుగు అనిపిస్తుంది, అలసిపోతున్నారు. ఇప్పుడు మనం ఆఫీస్ నుంచి వస్తాం, ఇంట్లో వాళ్ళు ఏదన్నా అడిగారు, ఆ విసుగు వాళ్ళ మీద. అంటే ఇలా విసుగు, అలసట ఎందుకు వస్తుంది? మనం అనుకుంటాం, నేను కోపం చేయొద్దు, క్రోధంలో రావద్దు, శాంతంగా ఉండాలి, ఇరిటేట్ కావద్దు, విసిగిపోవద్దు అని అనుకుంటున్నాం. అనుకున్నా కానీ మాటికి మనతో అదే తప్పు జరుగుతుంది. కారణం ఏంటంటే మన మనసులో ప్రెషర్ ఎక్కువైంది. ఆలోచనలో ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల ఆ ప్రెషర్ బుద్ధి మీద పడుతుంది. బుద్ధి రైట్ డెసిషన్ తీసుకోలేకపోతుంది. మరి రైట్ డెసిషన్ తీసుకోలేకుండా మనం కన్ఫ్యూజన్లో ఉంటే ఏమవుతుంది? మన శక్తి అంతా వేస్ట్ అవుతుంది. దానికోసం అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యం బాగుండాలి. మరి ఎందుకు మన మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది? కారణం ఏంటంటే ఇంతకుముందు మన ఫ్యామిలీస్ ఎలా ఉంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. జాయింట్ ఫ్యామిలీస్ అంటే ఒక 10 మంది 20 మంది కలిసిమెలిసి ఉండేవారు అన్నమాట. అప్పుడే జాయింట్ ఫ్యామిలీస్లో ఏమయ్యేదంటే అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చేది, కొన్ని విషయాల్లో సహించుకోవాల్సి వచ్చేది, కొన్ని విషయాల్లో వంగాల్సి వచ్చేది, కొన్నిటిని వదలాల్సి వచ్చేది, కొన్నిటిని త్యాగం చేయాల్సి వచ్చేది. అంటే ఆ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీస్లో ఉండడం వల్ల కొన్ని విషయాల్లో వాళ్ళని సెట్ వచ్చేది. అలా సెట్ చేసుకోవడం వల్ల ఆత్మలో శక్తి పెరిగేది. ఇంకా అలా ఉమ్మడి కుటుంబాలు 10 మంది కలిసిమెలిసి ఉన్నప్పుడు ఎవరికైనా ఇద్దరికి పడలేదనుకోండి, సో ఇంకా మనతో మాట్లాడడానికి 8 మంది ఉంటారు. ఎవరితోనో మాట్లాడి వాళ్ళు తొందరగా మూడ్ ఆఫ్లోంచి మూడ్ ఆన్ అయిపోయేది. ఇప్పుడు ఫ్యామిలీస్ ఎలా అయిపోయినాయి అంటే ఫ్యామిలీలో ఎంత ఉంటారు? 2 ముగ్గురే ఉంటారు. ఒకవేళ ఎవరితోనో పడలేదనుకోండి, ఆ డిస్టర్బెన్స్ సరి చేయడానికి ఇంకెవరూ ఉండదు. ఆ డిస్టర్బెన్స్, ఆ గ్యాప్ అనేది మెల్లమెల్లగా పెరిగిపోతూ ఉంటుంది, సర్దుకోదు, పెరిగిపోద్ది. ఆ కాలంలో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి సరే ఒకరితో సెట్ కాలేదంటే ఇంకొకరితో
ఇంకొకరితో అలా సెట్ అయిపోతూ తొందరగా వాళ్ళ మైండ్ని సెట్ చేసుకునేవారు. అప్పుడు మెంటల్ హెల్త్ బాగుండేది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఫ్యామిలీస్ చిన్నగా అయిపోయినాయి, ఒకరిద్దరే ఉంటున్నారు. ఏదన్నా తేడా వచ్చింది, ఉన్న ఇద్దరే, ఆ ఇద్దరే మాట్లాడకపోతే, ఆ ఇద్దరే ముఖాలు ఒకరిటు పెట్టుకుని ఒకరికి మధ్య ఒకరికి అవగాహన లేకపోతే వాళ్ళని సరి చేయడానికి ఇంకెవరూ ఉండట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చిన్న విషయాలకి ఎక్కువ ఆలోచిస్తున్నారు, ఇష్యూస్ పెరిగిపోతున్నాయి. ఎంతోమంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, మర్యాదకో భయానికో ఏదో విధంగా సర్దుకుని పోయేవాళ్ళు, సెట్ అయిపోయారు. అలా సర్దుకుపోవడంలో, అలా అందరితో అడ్జస్ట్ అయిపోవడంలో ఆత్మలో శక్తి పెరిగేది. చూడండి, మనం శారీరకంగా కూడా చూడండి, మనం ఎక్కువ వంగడం చేయడం అవన్నీ చేస్తే బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. వంగకుండా కదలకుండా మెదలకుండా మనం అలా కూర్చుంటే బాడీ స్టిఫ్ అయిపోతుంది. అది స్టిఫ్ అయిపోయి ఏదన్నా మనం వంగాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఏమవుతుంది, అన్నీ మన లోపల బాడీ పార్ట్స్ స్టిఫ్ అయిపోయి ఉంటాయి కదా, అది బ్రేక్ అవుతుంది. అలానే మనకి కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే, అంతకుముందు జాయింట్ ఫ్యామిలీలో అందరూ కలిసిమెలిసి ఉండడం వల్ల సర్దుకోవాల్సి వచ్చేది, వంగాల్సి వచ్చేది, ఫ్లెక్సిబుల్గా ఉండేవారు. ఇప్పుడు ఎలా అంటే నేను తక్కువ కాదు, ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను మీరు సంపాదిస్తున్నారు, నేను తక్కువ కాదు నేను తక్కువ కాదు, అహం అంటే స్టిఫ్నెస్ ఎక్కువైంది. దానివల్ల మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ తగ్గింది, వంగలేకపోతున్నాం. అంటే సంబంధాల మధ్య బ్రేక్స్ ఏర్పడుతున్నాయి. ఆ బ్రేక్స్ వల్ల ఏమవుతుందంటే మన మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది. ఇంకా మనము అన్ని వస్తువులు, ఏ వస్తువునైనా ఇప్పుడు సమాజంలో డబ్బు ప్రధానమైపోయింది. డబ్బుతో ఏమైనా చేయొచ్చు అనుకుంటాడు. కానీ మనం డబ్బు ఉంటే మన దగ్గర వస్తువులు కొనగలుగుతాం, కానీ సంస్కారాన్ని కొనలేం కదా, ప్రేమ స్నేహాన్ని కొనలేం కదా. కొనగలుగుతామా? కొనలేం. అంటే కొన్ని ఎలా రావాలో అలానే వస్తాయి. ఇంకా ఇలా ఫ్యామిలీస్లో ఇలా డిస్టర్బెన్స్ ఏర్పడడం వల్ల ఆ ప్రెషర్ ఎక్కడవుతుంది, మైండ్ మీద పడుతుంది. అంటే మన మానసికంగా ఆరోగ్యం అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనం మెంటల్లీ హెల్తీగా ఉంటే, ఇప్పుడు చూడండి, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అనారోగ్యంగా ఉన్నవాళ్ళు మనం చూస్తే తెలిసిపోతుంది. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, ఏ పనిని ఈజీగా చేయగలుగుతారు, ఏది చేయాలన్నా వాళ్ళకి ప్రెషర్ అనిపించదు, యాక్టివ్గా ఉంటారు. అలా బలహీనంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి చిన్న పని కూడా అమ్మా ఇప్పుడు ఇంత పని చేయాలా, మన వల్ల అవుతుందా, చేయగలమా, వాళ్ళు డల్గా ఉంటారు. అలాగే ఒకవేళ మనం మెంటల్లీ హెల్తీగా ఉంటే ఎలా ఉంటాం, మెంటల్లీ డిప్రెషన్లో ఉంటే ఎలా ఉంటాం. మెంటల్లీ హెల్తీగా ఉన్న వాళ్ళు ఏ పరిస్థితి వచ్చినా, ఏ విషయం వచ్చినా ఈజీగా దాటుతారు. ఒకవేళ మనం మెంటల్లీ హెల్తీగా లేమనుకోండి, చిన్న విషయంలో కూడా కంగారు పడతాము, అలజడి అవుతాము, ఇరిటేట్ అవుతాము, మళ్ళీ వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తాం అంటే ఇంకొకరిని దోషిగా భావిస్తాము, లోపల బాధపడుతూ ఉంటాము. అంటే మన స్పందన, పరిస్థితులు సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన స్పందన ఎలా ఉంది, మనకు తొందరగా ఇరిటేషన్ వస్తుంది, లేకపోతే దుఃఖం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, టెన్షన్ అనిపిస్తుంది. అంటే ఏంటి, మనం మానసికంగా అంత ఆరోగ్యంగా లేవు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, ఏ విషయాన్నైనా ఆలోచించగలుగుతారు, ఎలా బయటపడాలి అని దారి వాళ్ళకి కనిపిస్తుంది. అంతే, ఆలోచనల యొక్క స్పీడ్ అంత ఫాస్ట్గా ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నార్మల్గా బండి నార్మల్ రేంజ్లో నడుస్తుంది అనుకోండి, బ్రేక్ వేస్తే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అదే 100% స్పీడ్లో వెళ్తుంది అనుకోండి బండి, ఒక్కసారిగా బ్రేక్ వేస్తే స్పీడ్ ఎక్కువ ఉంది కదా, మనం కింద పడిపోతాం, ఆపలేం. స్పీడ్ ఎక్కువ ఉందనుకోండి, మనం బండిని ఆపలేము, టర్న్ చేయలేము, ఏం చేయలేము, మన చేతిలో ఉండదు. బండి నార్మల్ స్పీడ్లో వెళ్తుందంటే మనం ఆపగలుగుతాం, టర్న్ చేసుకోగలుగుతాం, బ్రేక్ వేయగలుగుతాం, ఏమన్నా చేయగలుగుతాం. అలాగే మనం మానసికంగా హెల్తీగా ఉంటే మన ఆలోచనల స్పీడ్ ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుంది. తక్కువ అవడం వల్ల మనం ఏ పరిస్థితుల్లోనైనా ఆలోచించగలుగుతాం, అడ్జస్ట్ కాగలుగుతాం, మనల్ని మనం సెట్ చేసుకోగలుగుతాం. అప్పుడు మనలో ఇంకా శక్తి జమ అవుతుంది. అందుకే ఏం చేయాలంటే, ఫస్ట్ మనం మెంటల్లీ హెల్తీగా ఉండాలి అంటే మన ఆలోచనల స్పీడ్ని మెల్లగా తగ్గించుకోవాలి. ఇప్పుడు ఆలోచనల స్పీడ్ ఎంత ఎక్కువ ఉంటే అంత తొందరగా యాక్సిడెంట్లు అవుతాయి. స్పీడ్ ఎక్కువ ఉంటాయి. ఈ రోజుల్లో యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి. ఎందుకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటే, ఇలా ర్యాష్గా డ్రైవ్ చేస్తారు, స్పీడ్గా డ్రైవ్ చేస్తారు. దానివల్ల బండి కంట్రోలింగ్ మన చేతిలో ఉండదు కదా, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి దేన్నో దాన్ని గుద్దేయడము, యాక్సిడెంట్లు చేసుకోవడం అవుతుంది. మరి మెంటల్లీ కూడా మనం రోజు ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి. మన ఆలోచన స్పీడ్ ఎంత ఎక్కువ ఉంటుందో ఏ విషయాన్ని మనం గ్రహించలేము. ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడు, అక్కడ పరిస్థితి ఏంటి, మనం ఏం చెయ్యాలని ఆలోచన తక్కువ ఉంటుంది. దానివల్ల అంటే యాక్సిడెంట్లు అవుతాయి. యాక్సిడెంట్లు అంటే ఇలా మిస్అండర్స్టాండింగ్ అయిపోవడము, మనస్పర్ధలు ఏర్పడము, ఒకరికొకరి మధ్య గ్యాప్లు ఏర్పడము, లేకపోతే ఒకటి అనుకుని ఇంకోటి చేసేయడము. అంటే ఒకటి చేయాల్సిన బదులు ఇంకోటి చేస్తాం,
ఒక డెసిషన్ తీసుకోవాల్సిన బదులు ఇంకో డెసిషన్, అంటే ఒక ప్రాబ్లానికి 10 ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటాం. ఇవన్నీ అంటే లైఫ్లో జరిగే యాక్సిడెంట్లే కదా. అక్కడ ఆ యాక్సిడెంట్ ఒకసారి అయితే డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు, సెట్ చేస్తాడు. మరి మాటికి యాక్సిడెంట్ అవుతుంటే డాక్టర్ ఏమంటాడు, మా వల్ల కాదు, మేము సెట్ చేయలేమంటారు. మరి మనం మానసికంగా మన మనసులో కూడా ఆలోచనల స్పీడ్ ఎక్కువై మనం రోజుల్లో ఎన్ని యాక్సిడెంట్లు చేస్తున్నాం. మరి ఇలా యాక్సిడెంట్లు అవుతూ ఉంటే మన మనసు ఏమవుతుంది, వీక్ అయిపోతుంది, మనం ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే ఇప్పుడు డిప్రెషన్స్ కేసెస్ అనేవి పెరిగిపోతున్నాయి. ఆలోచనల స్పీడ్ ఎక్కువైపోయింది, యాక్సిడెంట్లు ఎక్కువైనాయి, డిప్రెషన్స్. మనం ఏం చేయలేము, ఇంకెందుకు వచ్చిన జీవితం అని లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అన్నీ ఉన్నా కానీ చూడండి, పిల్లలు చదువుకుంటారు, కష్టపడి చదువుకుంటారు, మంచి మార్కులు తెచ్చుకుంటారు, మంచి జాబ్ తెచ్చుకుంటారు, గుడ్ శాలరీ ఉంటుంది, నెలకు 1,00,000-2,00,000 శాలరీ ఉంటుంది. కానీ మానసికంగా వీక్గా ఉంటే ఆ జాబ్లో వెళ్ళిన తర్వాత ఏదైనా చిన్న ఇష్యూస్ వస్తాయి, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ చిన్న ఇష్యూని తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారు, ఇంత కష్టపడి చదువుకున్నారు, మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు, మంచి శాలరీ అన్నీ ఉన్నా కానీ వేస్టే. ఆ చిన్న విషయాన్ని పట్టుకొని డిప్రెషన్లో వెళ్ళి లైఫ్ని క్లోజ్ చేస్తున్నారు. మరి మన లైఫ్ సమాప్తం అయిపోయింది. అప్పుడు మనం ఎంత ఈ చదువుకున్న చదువు మన వెంట వస్తుందా, మనం కష్టపడిన కష్టం మన వెంట వస్తుందా? ఏది రాదు. అటు తల్లిదండ్రులకి బాధ, మనకి ఏమీ వచ్చేది ఉండదు. అందుకే లైఫ్లో యాక్సిడెంట్లు జరగద్దు అంటే ఏం చేయాలి, ఫస్ట్ మన స్పీడ్ తగ్గించుకోవాలి. ఇంకా చూడండి, ఎవరైనా హెల్తీగా ఉండాలంటే డాక్టర్ ఏం చెప్తాడంటే, మీరు విటమిన్ ఫుడ్ తినాలి, మంచి ఫుడ్ తినాలి, జంక్ ఫుడ్ తినద్దు, ఇంకా ఆయిల్లీ ఫుడ్ తినద్దు, ఫ్యాటీ ఫుడ్ తినద్దు అని డాక్టర్స్ మనకి సజెస్ట్ చేస్తారు, అంటే పథ్యం పాటించమని చెప్తారు. అలాగే మన మనసుతో కూడా మనం మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే పథ్యం పాటించడం నేర్చుకోవాలి. చూడండి, అక్కడ మనము ఫుడ్ ఎలా తింటాం, నోటితో తింటాం, అంటే ఒకటే ద్వారం నుంచి ఫుడ్ లోపలికి వెళ్తుంది. అంటే మనం ఏది తినాలి ఏది తినకూడదు పథ్యం పాటించే సరిపోతుంది. కానీ మన మనసుకి భోజనం అంటే ఆలోచనలు. ఆ ఆలోచనలు మళ్ళీ ఎలా క్రియేట్ అవుతాయి, మనం చూస్తాము, వింటాము, మాట్లాడతాము, కర్మలు చేస్తాం. అంటే ఇన్ని విధాలుగా మన లోపలికి మన మనసు భోజనం చేరుకుంటుంది. మనం ఏది చూస్తామో అది ఆలోచిస్తాం, ఏది వింటామో ఆ విన్న విషయాలు లోపలికి వెళ్తే దాని గురించి ఆలోచిస్తాం, ఏం మాట్లాడతాం, ఎవరితో మాట్లాడతాం, ఆ మాటల లోపలికి వెళ్తే ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. అంటే మనం మామూలుగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, పథ్యం పాటించాలంటే ఏం చేయాలి, ఫుడ్ ఒకటే కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మన మనసుతో ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్ని విషయాలు, మనం అన్ని కర్మేంద్రియాలతో పథ్యం పాటించాలి. కళ్ళు ఏం చూస్తున్నాం, ఏ విషయాన్ని చూస్తున్నాం, ఏ దృష్టికోణంతో చూస్తున్నాం, అంటే మనలో 99% వాళ్ళలో మంచి ఉన్నా వాళ్ళ అవగుణం పైన మనం దృష్టి పడింది అనుకోండి, అన్నీ బాగానే ఉంది కానీ ఇది బాగాలేదు, అంటే అది నచ్చలేదు, ఇది రైట్ కాదు, అది కరెక్ట్ కాదు, దాని గురించి చూస్తాం, ఆ నెగిటివ్ చూస్తున్నాం, నెగిటివ్ గురించి ఆలోచిస్తాం, అంటే నెగిటివ్ ఫుడ్ మన లోపలికి వెళ్ళినట్టే కదా. మళ్ళీ విషయాలు వింటాం, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఆ నెగిటివ్ విషయాలు మన లోపలికి వెళ్తాయి. మళ్ళీ నెగిటివ్ ఫుడ్ అంటే కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నోటి ద్వారా, కర్మల ద్వారా మన మనసుకి ఏంటి, ఏ భోజనం అందిస్తున్నాం, అంటే ఇన్ని విషయాలపైన మనం శ్రద్ధ పెడితే మెంటల్లీ హెల్తీగా ఉండగలుగుతాం. అంటే ఏం ఆలోచిస్తున్నాం, ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, అంటే అన్ని కర్మేంద్రియాలపైన అటెన్షన్ పెట్టాలి. మన దృష్టికోణం ఎలా ఉంది, మన దృష్టి దేని వెళ్తుంది, పాజిటివ్ వైపు వెళ్తుందా, నెగిటివ్ వైపు వెళ్తుందా. అయితే ఒకసారి స్కూల్లో టీచరు పిల్లలపైన ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొచ్చి స్టూడెంట్స్ని అడిగాడు అనమాట, మీకు ఈ గ్లాస్ చూస్తే ఏమనిపిస్తుంది అని. కొంతమంది ఏం చెప్పారంటే ఈ గ్లాస్లో హాఫ్ గ్లాస్ ఫుల్ వాటర్ ఉంది అని చెప్పారు, హాఫ్ గ్లాస్ వాటర్ ఉంది నిండుగా. ఇంకొక ఏం చెప్పారంటే హాఫ్ గ్లాస్ ఖాళీగా ఉంది అని చెప్పారు. అంటే అదే గ్లాస్ అందరికీ కనిపిస్తుంది, అదే గ్లాసు సగం నీళ్ళు ఉన్నాయి. కొందరు ఏం చెప్పారు, సగం నిండుగా నీళ్ళు ఉన్నాయని. కొందరు ఏం చెప్పారు, సగం ఖాళీ ఉంది అని చెప్పారు. అంటే వాళ్ళకి ఏం కనిపించింది, పాజిటివ్ పార్ట్ కనిపించింది, వీళ్ళకి ఏం కనిపించింది, నెగిటివ్ పార్ట్ కనిపించింది. అలాగే మనం ప్రతి విషయంలో, ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి వ్యక్తిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మరి ఎటువైపు మన దృష్టి వెళ్తుంది? ఎందుకంటే మనం డాక్టర్ చెప్పారు, మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ పథ్యం పాటించాలి, మీరు పులుపు తినద్దు, లేకపోతే తీపి తినద్దు అని చెప్పాడు అనుకోండి. మనం ఏం చేస్తాం, మనం తినే ఫుడ్లో నాకు ఎలర్జీ అవుతుంది కదా, అందుకే నా పులుపు ఉండద్దు, తీపి ఉండద్దు అటెన్షన్ పెట్టి ఎవరైనా పెట్టినా కానీ వాటిని అవాయిడ్ చేసి మనకి సూట్ అయ్యేవి, మనకి ఎలర్జీ కాని వస్తువులు తింటాం కదా. అలానే మనం ఆలోచనలు ఏంటి, మన మనసుకి భోజనం.
మరి మన మనసుకి భోజనం పెట్టాలి అంటే ఆ భోజనం మనం ఎలా కళ్ళ ద్వారా పెట్టచ్చు, చెవుల ద్వారా పెట్టచ్చు, నోటి ద్వారా ఎలా అన్నా పెట్టచ్చు కదా. మరి అలాంటప్పుడు మనం తినే ఫుడ్లో ఎలా శ్రద్ధ పెడతాం, ఏది తినాలి ఏది తినకూడదు అలానే చూస్తున్నప్పుడు మనం ఇది చూస్తున్నాం కదా, ఈ విషయం పైన ఈ విషయం పైన మన దృష్టి వెళ్ళింది, ఈ భోజనం మళ్ళీ నా లోపలికి వెళ్తుంది, అప్పుడు మన మెంటల్ హెల్త్ పైన దాని ప్రభావం పడుతుందని కొంచెం శ్రద్ధ వహించాలి. నేను ఏం చూస్తున్నాను, ఏం వింటున్నాను, ఏం మాట్లాడుతున్నాను, వాటిని ఎంత మనం పాజిటివ్గా చేసుకుంటామో అంత మన మెంటల్ హెల్త్ బాగుంటుంది. ఎంత మనం పాజిటివ్ అంటే మన నెగిటివ్ థాట్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి, స్పీడ్ ఎక్కువ ఉంటుంది. పాజిటివ్ థాట్స్ ఎలా ఉంటే చాలా స్లోగా కామ్గా ఉంటాయి అన్నమాట, తక్కువ ఉంటుంది, స్పీడ్ తక్కువ ఉంటుంది. ఎంత స్పీడ్ తక్కువ ఉంటే అంత మన ఎనర్జీ అనేది పెరుగుతుంది. దానికోసం ఏం కావాలి మనకి? ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానంతో మనకి ఏంటంటే ఇది మంచి ఇది చెడు అంటే మనలో అవేర్నెస్ ఉంటుంది. ఏం అవేర్నెస్ ఉంటుంది? నేను ఏం చూస్తాను, ఏం వింటాను, ఏం మాట్లాడతాను అదే నా లోపలికి వెళ్తుంది, ఇది నా ఫుడ్. కాబట్టి నేను పాజిటివ్ విషయాల మీద శ్రద్ధ పెట్టాలి, పాజిటివ్ విషయాలు ఆలోచించాలి, పాజిటివ్ చూడాలి, పాజిటివ్ వినాలి. ఒకవేళ ఏదైనా చెడు విషయం విన్నా కానీ మళ్ళీ దాన్ని మనం సెట్ చేసుకోవాలి. ఇలాంటి అవేర్నెస్ మనలో ఎప్పుడు వస్తుంది? ఆధ్యాత్మిక జ్ఞానంతోనే వస్తుంది. లేకపోతే మనం ఫ్రీ, ఏదైనా చూస్తాం, ఏదైనా వింటాం, ఏదైనా మాట్లాడతాం, కంట్రోల్ ఉండదు. మన మీద మనకి కంట్రోల్ లేదు అంటే ఏమవుతుంది? మన మైండ్కి నెగిటివ్ ఫుడ్ వెళ్తుంది. నెగిటివ్ ఫుడ్ వెళ్తే ఏమవుతుంది? మనసు అంటే మనం తినాల్సిన ఫుడ్ కాకుండా వేరే ఫుడ్ తింటే ఏమవుతుంది? శరీర ఆరోగ్యం ఎలా పడుతుందో మానసిక ఆరోగ్యం కూడా అలా పడుతుంది. ఇప్పుడు చూడండి, జంక్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు అలా కాదు, ఇంట్లో వండి ఇంట్లో తినేవాళ్ళు, ఎప్పుడైనా హోటల్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు హోటల్కి వెళ్ళే పని కూడా లేదు, ఆర్డర్ చేస్తే ఎలాంటి జంక్ ఫుడ్ అయినా మన కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. ఇంకా ఈజీ అయిపోయింది, మనం వెళ్ళి తినాల్సిన పని కూడా లేదు. మనం ఆర్డర్ చేస్తే మనకి ఏది కావాలంటే అది వచ్చేస్తుంది, అంటే అవైలబుల్ అవుతుంది. దాంతో అంటే అది అంత ఈజీగా మన దగ్గరికి వస్తుంది. కానీ మనం ఏం తింటున్నాం? జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ తింటే ఏమవుతుంది? అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మన ఆరోగ్యం అంటే మనం లావుగా అయిపోయామనుకోండి, నడవలేము, ఏ పని చేయలేము. మళ్ళీ కొలెస్ట్రాల్ ఎక్కువైంది అనుకోండి, ఏమవుతుంది? మనం చేయలేము, బ్లాకేజెస్ ఏర్పడతాయి, బ్లడ్ సరిగ్గా సర్క్యులేషన్ కాదు, ఇలా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు, దాంతో ఎన్నో అవస్థలు ఏర్పడతాయి. అలానే ఇప్పుడు కూడా మన మనసుకి జంక్ ఫుడ్ ఎలా శరీరానికి ఫుడ్ ఎంత జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఎంత ఫ్రీగా అవైలబుల్ అవుతుందో అలాగే మనసు కూడా జంక్ ఫుడ్ అంతే ఫ్రీగా అవైలబుల్ అవుతుంది. శరీరానికి ఫుడ్ కావాలంటే ఆర్డర్ చేయాలి, కానీ మనసుకి ఫుడ్ ఆర్డర్ చేయాల్సిన పని లేదు. మన టీవీ చూసినా, ఫోన్ చూసినా, పేపర్ చదివినా, ఎవరితో మాట్లాడినా ఏ విషయాలు ఉంటాయి? అన్నీ జంక్ విషయాలు, అంటే మన మనసుకి తుప్పు పట్టించే విషయాలు. ఇక్కడ ఇలా జరిగింది, అక్కడ అలా అయింది, ఇదేంది అదేంది అంటే ఇలా మనం అనవసరమైన విషయాలు, వేస్ట్ విషయాలు, ఎంత వేస్ట్ విషయాలు, వ్యర్థమైన విషయాల్లో మన మనసు వెళ్తుందో అంత మన మనసుకి ఏమవుతుంది? ఎలా అయితే మనం అనవసరమైన ఫుడ్ తింటే, ఆయిలీ ఫుడ్ తింటే ఇలా బ్లడ్లో, బాడీలో కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుందో అలాగే మనసులో కూడా ఏమవుతుందంటే దాని ఎఫెక్ట్ పడుతుంది. మన అనవసరమైన వేస్ట్ విషయాలు ఎంత వింటామో మన మనసు భారంగా అయిపోతుంది. శరీరం ఎలా భారంగా అవుతుందో మనసు కూడా భారంగా అయిపోతుంది. భారంగా అయిపోయి మనకి ఏమనిపిస్తుంది? ఏ పని చేయబుద్ధి కాదు. ఈ పని చేయకపోయినా ఏమవుతుంది? అలసట అనిపిస్తుంది. అంటే మనం మెంటల్లీ హెల్తీగా ఉండాలి అంటే, మన మనసు భారంగా ఉండద్దు అంటే జంక్ ఫుడ్స్ని, ఆయిలీ ఫుడ్స్ని, ఫ్యాటీ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. జంక్, ఆయిలీ, ఫ్యాటీ ఫుడ్స్ అంటే ఒకరి గురించి. ఇప్పుడు మనం కూర్చుంటాము, ఏం చేస్తాం? ఇంకొకరి గురించి మాట్లాడతాం. లేకపోతే ఎవరైనా ఇద్దరు మాట్లాడుతుంటే మనం ఇంట్రెస్టింగ్గా విన్నా కానీ అది మన మనసులో వెళ్తుంది, మాట్లాడినా కానీ మన మనసులో వెళ్తుంది. అనవసరంగా ఇంకొకరి గురించి మాట్లాడతాం, వాళ్ళలా, వీళ్ళలా, ఇదలా, అదలా. కొన్నిసార్లు మనకు అక్కడ సిచ్యువేషన్ తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో ఏమైందో తెలియదు, కానీ ఎవరికి వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ఏదో మనకి ఎవరైనా శాలరీ ఇచ్చి జాబ్ ఇచ్చినట్టు ప్రపంచ విషయాలన్నిటి గురించి మాట్లాడతారు. అది మనకి ఎవరైనా శాలరీ ఇచ్చే పనా? జాబా? ఇలాంటి అనవసరమైన విషయాల్లో ఎవరో గురించి మాట్లాడడము. కొంతమందికి ఏం అలవాటు ఉంటుంది? అక్కడ విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ చెప్పే అలవాటు ఉంటుంది. అలా మనం కథలు అల్లే అలవాటు ఉందనుకోండి, ఇక్కడ విషయాలు అక్కడ చెప్తాం, అక్కడ విషయాలు ఇక్కడ చెప్తాం. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనం లాభం పొందుతున్నాం అనుకుంటాం, కానీ ఏ విషయాలు మనం మాట్లాడతాం, ఏ విషయాలు మనం చెప్తాం అవి మన మనసుకి భోజనం అవుతాయి. మరి ఇలాంటి ఫ్యాటీ ఫుడ్ పెట్టడం వల్ల మన మనసు హెల్తీగా ఉంటుందా?
ఉండదు. మనసు ఏమవుతుంది, వీక్ అయిపోతుంటుంది. అప్పుడు డాక్టర్ మనకి ఎంత మెడిసిన్ ఇచ్చినా మన మీద ప్రభావం చూపించదు. అప్పుడు మనం కంట్రోల్ చేయాలంటే చేయలేం. ఒక్కసారి మనం బండి నడిపిస్తున్నాము, బండి మనం బ్రేక్ వేసినట్టునే ఆగితే ఓకే. మనం ఎక్కడ బ్రేక్ వేసి ఎక్కడో ఆగిందనుకోండి, అప్పుడేమవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది కదా. అలాగే మన ఆలోచనలు కొన్నిసార్లు అనుకుంటాం, ఎందుకు వచ్చింది నాకు తలపోటు, ఇవన్నీ విషయాలు వద్దు అని బ్రేక్ వేయాలనుకుంటాం, కానీ బ్రేక్ పడట్లేదు. ఆ బ్రేక్ 4 రోజులకు పడవచ్చు, 5 రోజులకు పడవచ్చు. ఆ లోపల ఏవైనా మార్పులు జరగచ్చు. అందుకే మన మనసు బ్రేక్ సరిగ్గా ఉండాలి. మనం ఇది ఆలోచించాలంటే ఇది వద్దంటే వద్దు అంటే బ్రేక్ వేయగలగాలి. మన బ్రేక్ పవర్ఫుల్గా ఉండాలంటే మనకి ఏముండాలి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఎంత మనం జ్ఞానం అర్థం చేసుకుని మనసుని భగవంతుడి మీద ఏకాగ్రం చేస్తాం, మెడిటేషన్ చేస్తాం, యోగం చేస్తాం. యోగం చేయడం వల్ల ఏమవుతుందంటే మన మనసు కంట్రోల్లో వస్తుంది. దాంతోపాటు మన కర్మేంద్రియాలు కూడా మన చేతుల్లో ఉంటాయి. ఆత్మ రాజులా ఉండి ఈ కర్మేంద్రియాలని నడిపించగలుగుతుంది. అంటే మనం ఏం చూడాలి, ఏం వినాలి, ఏం చేయాలి ఎవరి చేతుల్లో ఉంటుంది, మన చేతుల్లో ఉంటుంది. అంటే ప్రభావం సాంగత్యంలో మనం ఇప్పుడు మనం చెప్పాం, ఇలా ఇంట్లో మనం కొన్ని స్ట్రిక్ట్గా ఆయిల్ అవాయిడ్ చేసి అన్ని ఫుడ్ జాగ్రత్తగానే తింటాం. ఎక్కడైనా మనం ఫంక్షన్లో వెళ్ళగానే ఏం కాదు, ఒకరోజు తింటే ఏమవుతుంది, ఎలా అవుతుందని నలుగురు చెప్పగానే మన మనసు ఏమవుతుంది, చిన్నగా ఆకర్షణలో పడిపోతుంది. అంటే సాంగత్యము వాతావరణ ప్రభావంలో వచ్చి మళ్ళీ మనం దారి తప్పుతాం స్థూలంగా. అలాగే సూక్ష్మంగా కూడా మనకి ఎంత మన బుద్ధి భగవంతుడితో ఏకాగ్రం అవుతుందో, మన మనసు ఆయనతో కనెక్ట్ అవుతుందో, మన మనసులో దృఢ సంకల్పం చేయగలుగుతాం. మనం ఇది చెయ్యాలంటే అదే చేయగలుగుతాం. లేదు అంటే ఏం చేయను, నేను చెయ్యాలనుకోలేదు, నేను ఆలోచించాలనుకోవట్లేదు, కానీ వస్తున్నాయి. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి, వ్యక్తులు అలా ఉన్నారు అంటే ఎవరినో దోషి చేయొద్దు. మనం మెంటల్లీ హెల్తీగా ఉంటే ఎవరు ఎన్ని ఫోర్స్ చేసినా కానీ మన మనసు స్ట్రాంగ్గా ఉంటుంది. మనం మెంటల్లీ వీక్గా ఉంటేనే ఒకరి ప్రభావంలో వస్తాం. అంటే అవి మనపైన రాజ్యం చేస్తాయి, మనం వాటిపైన రాజ్యం చేయం. అంటే మిస్టేక్ ఎవరిలో ఉంది, మనలోనే ఉంది. అందుకే ఏం చేయాలంటే ఎంత మనం మంచి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు మనం ఆత్మచింతన చేస్తూ ఉంటాం కదా, మన మనసుని అందుకే రోజులో కంపల్సరీ టైం తీసుకుని ఎలాగైతే ట్రాఫిక్ సిగ్నల్స్ పడతాయో అలాగే మనం కూడా ఏదో ఉదయం సాయంత్రం అనుకోకుండా టైం దొరికినప్పుడల్లా రోజు అంతట్లో కొంచెం సమయము మన మనసుని భగవంతుడిపైన కనెక్ట్ చేసే అలవాటు చేసుకోవాలంటే సిగ్నల్ మనకి మనమే సిగ్నల్ వేసుకోవాలి. మన మనసు ఎంత ఆయనతో కనెక్ట్ అవుతుందో అప్పుడు మన మనసు అనవసరమైన విషయాల నుంచి ఫ్రీ అయ్యి మెంటల్లీ మనం హెల్తీగా స్టేబుల్గా ఉండగలుగుతాం. ఏ పరిస్థితి వచ్చినా అప్పుడు మనం ఈజీగా దాటి బయటకు రాగలుగుతాం. మనం మెంటల్లీ హెల్తీగా ఉండాలంటే రోజు అంతట్లో 1 నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు మన మనసుని భగవంతుడిపై ఏకాగ్రం చేస్తూ ఉంటే మరి ఆయన ఎవరు, ఫుల్ ఛార్జ్డ్ బ్యాటరీ. ఇప్పుడు మనం ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే కరెంట్లో పెట్టి ఛార్జ్ చేసుకుంటాం కదా, అలాగే మన బ్యాటరీ ఛార్జ్ చేసుకోవాలంటే భగవంతుడితో మన కనెక్షన్ ఉండాలి. ఎంత భగవంతుడితో కనెక్షన్ ఉంటే మన బ్యాటరీ ఛార్జింగ్ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడు మన మైండ్ అంత హెల్తీగా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. అప్పుడు ఈ లైఫ్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. లైఫ్లో సుఖం, శాంతి, ప్రేమ, ఆనందం అన్నీ పొందగలుగుతాం. అందుకని ఎలా అయినా మనం టైం తీసుకుని సాధన చేయండి. రోజంతట్లో 1 నిమిషం 2 నిమిషాలు అలా భగవంతుడితో మన బుద్ధిని కనెక్ట్ చేసి సాధన చేస్తూ మనం మెంటల్లీ హెల్తీగా ఉండగలుగుతాం. మనసుని సరిచేసే డాక్టర్ భగవంతుడు ఒక్కడే, ఆయన తప్ప ఇంకెవరు సరి చేయలేరు. మరి నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని కొన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.